హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. చాలా స్మాల్గా స్వీట్గా ఉంటుంది వీడియో. ఫుల్ వర్క్ చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొత్తగా ఎవరిని చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫేస్ చూపించి మీకు వీడియోలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్లో ఏం జరుగుతుందంటే ఈరోజు సీరియల్ ఇంకా రాలేదు, కానీ నేను మీకు ఇంతలో చెప్తాను ఏం జరుగుతుంది అనేసి. ఇప్పుడు సీరియల్ నిన్న శారీస్ గురించి వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, శారీస్ వెయిట్ చేస్తూ ఉంటారు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి చెప్తా ఉంటారు కదా. అప్పుడు ఇంట్లోకి పోయేందుకు చీరలు అంతా రెడీ చేసి ఉంటారు. చీరలు అంతా రెడీ చేసి ఈ విధంగా పెళ్ళికి ఏది బాగుంటుంది, ఏవి అందరూ ఒక్కొక్క చీర ఎత్తుకోండి అనేసి రుద్రాణి గారు చెప్తారు. రుద్రాణి గారు చెప్పేందుకు కావ్య షాక్లోకి వెళ్ళిపోతుంది. అయ్యో, మా అత్తగారు ఇంత పని స్టార్ట్ చేసేసారు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి మన కావ్య షాక్లోకి వెళ్ళిపోతుంది. ఆ చీరల ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత రాజు రూమ్లోకి కావ్య పోతుంది. రాజు రూమ్లోకి కావ్య పోతే రాజు కావ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా చిత్ర అనేసి తెలుసుకున్నాను నేను, చిత్ర వలన ఈ విధంగా చేశాడు, నేను ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోమని చెప్పాను అనేసి చెప్తే అప్పుడు కావ్య షాక్ అవుతుంది. కానీ కావ్య అయ్యో మీరు ఎప్పుడు తెలుసుకున్నారు, నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అనేసి చెప్తుంది. చెప్పేసి వాళ్ళ కన్వర్జేషన్ అలానే ఉంటుంది కదా, సింపుల్గా కామెడీగానే ఉంటుంది, ప్లస్ సీరియస్గా జరుగుతూ ఉంటుంది వాళ్ళ కన్వర్జేషను. అది ఆ విధంగా జరుగుతుంది కాబట్టి సరే అనేసి అక్కడ అది జరుగుతుంది. సరే అనేసి తెలుసుకున్నది వెళ్ళిపోతుందంట, నిజంగానే వెళ్ళిపోతుందంట అని చెప్పేసి అడుగుతుంది. అవును వెళ్ళిపోతుందంట అని చెప్పేసి ఉంటుంది. కానీ ఒరిజినల్ మాయకి యాక్సిడెంట్ అయిందని మాత్రం రాజుకి చెప్పదు. రాజుకి చెప్పేస్తే రాజు ఏమైనా చేయగలడు, రాజుకి చెప్పదు. అది అప్పుకు ఫోన్ చేస్తుంది. అప్పుకు ఫోన్ చేసి అప్పు ఏమైంది, అప్పు ఏమైనా చెప్పారా డాక్టర్లు, ఈ విధంగా మా అత్తగారు ఆల్రెడీ చీరలు కూడా తెచ్చేసి స్టార్ట్ చేసేసారు అనేసి చెప్తుంది. ఆల్రెడీ చీరలు కూడా తెచ్చేసారు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుకు చెప్తే, లేదక్క ఇంకా ఏమీ స్పృహ రాలేదక్క, నేను వస్తా అంటే నీకు ఫోన్ చేస్తానక్క అనేసి అప్పు చెప్తుంది. అప్పు చెప్పినప్పుడు సరే అనేసి అక్కడ అయిపోయిన తర్వాత మన రుద్రాణి గారి పాట వస్తుంది. రుద్రాణి గారి పాట వచ్చి రుద్రాణి గారు మన చిత్ర బట్టలు సర్దుకుంటా ఉంటుంది. బట్టలు సర్దుకుంటా ఉంటే అప్పుడు ఈ విధంగా నన్ను రాజు బెదిరించాడు, మా నాన్న పోలీసులు పట్టిస్తాడు, అందుకోసం నేను వెళ్ళిపోతాను అనేసి రుద్రాణి గారికి చెప్తుంది. రుద్రాణి గారికి చెప్పినప్పుడు అప్పుడు మా చిత్ర అనుకుని, నీకేమో పిచ్చిదానా, నీకేమో మెంటలా, నీకు పెళ్ళి అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, ఒక్కరోజు ఓపిక పట్టి మీ నాన్న ఏం చేయలేడు, అసలు పెళ్ళి బిజీలో ఉంటే అసలు రాజుకి ఏం చేయగలడు అనేసి రుద్రాణి గారు ఏదేదో నచ్చ చెప్పాలని చూస్తారు. కానీ మనం చిత్ర మాత్రం అసలు ఒప్పుకోదు. లేదు నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు, నాకు అసలు వద్దు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఇంత పెద్ద ఫ్యామిలీలో నేను వచ్చినా అంటే కూడా నన్ను బతకనీరు, నన్ను ఏమో చేసేస్తారు, మా నాన్న ప్రాబ్లంలో పడిపోతాను, నేను వెళ్ళిపోతాను అంటే రుద్రాణి గారు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళావంటే నేను చంపేస్తాను అనేసి బెదిరించచ్చు అనుకుంటున్నాను. అందుకోసం అనేసి ఇంకా అక్కడ బయటకు వెళ్ళాక ఇంట్లో ఉండలేక మధ్యలో చిత్రాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే జరుగుతుంది. రేపు ఎపిసోడ్లో ఇంకా అమ్మాయికి స్పృహ వస్తుంది, అదంతా రావచ్చు. మనకి మండే ఎపిసోడ్లో చూపిస్తారు. ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, సాటర్డే వరకు మన ఇవే జరుగుతూ ఉంటాయి అనేసి. మండే ఎపిసోడ్లో పెళ్ళి ఒక పక్క జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆ అమ్మాయి స్పృహలోకి రావడం, ఆ విధంగా జరగడం, అవంతా జరుగుతూ ఉంటాయి. చూస్తానండి. నేను ఏదైనా అప్డేట్ వస్తే మీకు సీరియల్ రాగానే నేను అప్డేట్ చేస్తాను, మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అందుకోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 4 నుంచి 5 మధ్యలో రావచ్చు, వెయిట్ చేస్తానండి. ఖచ్చితంగా సీరియల్ వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.